హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ డాలీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నా ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. ఇది మన ఫేస్బుక్ పేజ్ ఫ్రెండ్స్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూసి ఫాలో అయిపోండి. థంబ్నెయిల్ చూడగానే అర్థమైంది కదా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చేపల పులుసు, ఫిష్ కర్రీ, ఫిష్ పులుసు. ఇది ఎలా తయారు చేయాలో చూద్దాము. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇష్టం లేని వాళ్ళు కూడా చేపలు అంటే తింటారు, అంత బాగుంటుంది, ఇష్టంగా తింటారు. అవుట్పుట్ చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అదేవిధంగా ఇది రాగి సంగటితో తింటే ఇంకా టేస్ట్ మనం చెప్పనవసరం లేదు, అంత బాగుంటుంది. ఇది వచ్చేసి మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫ్రెండ్స్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూసి ఫాలో అయిపోండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్టార్ట్ చేసేద్దాము. ముందుగా ఫిష్ తీసుకొని వాటిని బాగా వాష్ చేసేసుకోవాలి. మీకు నేను మధ్యలో ఒక టిప్ కూడా చెప్తాను. ఇప్పుడు వచ్చేసి ముందుగా ఆనియన్స్ని కట్ చేసుకుని మిక్సీ పట్టేసుకోవాలి. బాగా ఆనియన్ పేస్ట్ అనేది చేసుకోవాలి. తర్వాత వచ్చేసి స్టవ్ ఆన్ చేసేసుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులోనే కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. మనం ఎప్పుడైనా సరే చేపలు అనేవి మజ్జిగతో వాష్ చేసుకుంటే, ముందుగా వాటర్తో వాష్ చేసుకున్నాక మజ్జిగతో వాష్ చేసుకుంటే నీచు వాసన అనేది పోతుంది. తర్వాత వచ్చేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం అందులోనే ఆవాలు అవి కూడా చిటపటలాడిన తర్వాత వచ్చేసి ఫ్రెండ్స్, వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ. తర్వాత వచ్చేసి కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. అది కూడా చిటపటలాడిన తర్వాత కొంచెం పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనం ఆల్రెడీ ఆనియన్ పేస్ట్ తయారు చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఆనియన్ పేస్ట్ని కూడా వేసుకోవాలి. అది బాగా ఫ్రై అయ్యేలాగా, అంటే మనకి పచ్చివాసన అనేది పోయేంత వరకు మనం ఆనియన్స్ అనేవి బాగా పేస్ట్ అనేది బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోండి, ఎందుకంటే మళ్ళీ హై ఫ్లేమ్లో పెడితే రంగు వచ్చేస్తుందంటే కలర్ వచ్చేస్తుంది, కానీ మనకి ఆనియన్స్ వేగవు. కాబట్టి మీడియంలో పెట్టుకుని అక్కడే ఉండి ఫ్రై చేసుకోండి. అప్పుడు ఆ పచ్చి వాసన అంతా పోతుంది మనకి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులోనే రాక్ సాల్ట్ వేసేసుకోండి. రాక్ సాల్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత వచ్చేసి మనం టర్మరిక్ అండి, అదే పసుపు అనేది కొంచెం యాడ్ చేసుకుందాము, అంటే మంచిది కదా, యాంటీబయాటిక్ కదా. తర్వాత వచ్చేసి కారం యాడ్ చేసుకోవాలి. అది మీకు రుచికి సరిపడా వేసుకోండి. మీరు స్పైసీ ఎక్కువగా తింటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత రోట్లో దంచి వేసినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ముందుగానే మనం లైట్గా ఫ్రై చేసేసుకోవాలి. బాగుంటుంది, అప్పుడైతేనే మనకి ఆ పచ్చి వాసన ఏది రాకుండా చక్కగా అన్నీ ఫ్రై అయిపోతాయి. ఈ స్టైల్లో మీరు చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మనకి ఈ రెసిపీ వచ్చేసి. చేపలు చాలా మంచిది కదా మనకి హెల్త్కి. అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా మనం ఇది తినాలి. మనకి ఇంకా ఛానల్లో చేపల గురించి చాలా రెసిపీస్ పోస్ట్ చేస్తున్నాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫిష్ ఫ్రై కానీ, ఫిష్ ఇగురు కానీ అవి కూడా నేను పోస్ట్ చేస్తున్నాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయితేనే మనకి టేస్ట్ అనేది ఎక్సలెంట్గా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి ఆల్రెడీ మనం వాష్ చేసి పెట్టుకున్నటువంటి ఫిష్ ఉంది కదా, ఆ ఫిష్ని వీటిలో వేసేసుకోవాలి చక్కగా. అప్పుడు బాగా మనకి ఫ్రై అవుతాయి. అంటే ఒక 5 మినిట్స్ దాన్ని అలా వదిలేయాలి, మూత పెట్టి వదిలేసేయండి. వదిలేస్తే మనకి చక్కగా అవి ఆ మసాలా అంతా మనకి చేపలకి పట్టేసుకుంటుంది. కాబట్టి బాగా ఒకసారి కలిపేసుకున్న తర్వాత నెమ్మదిగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మనం దీనికి మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుని కాస్త ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ నేను ప్రాసెస్ చెప్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. మన ఛానల్లో వచ్చేసి కలర్ఫుల్ చపాతీ, అది కూడా ఫుడ్ కలర్ లేకుండా మనం తయారు చేసాము, అది కూడా మీరు ట్రై చేయండి. ఆర్గానిక్ బెల్లం ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో అనే రెసిపీ కూడా ఉంది, అది కూడా మీరు ట్రై చేయండి. వీటి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఆల్ ఇన్ వన్ డాలీ అని చెప్పేసి యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మన ఛానల్ ఓపెన్ అవుతుంది. టెడ్డీ బేర్ అనేటువంటి డీపీ ఉంటుంది. తర్వాత వచ్చేసి దానిలో మనం వీడియోస్లోకి వెళ్తే మనకి చాలా వీడియోస్ కనిపిస్తాయి. నేను వీడియో అయిపోయిన తర్వాత లాస్ట్లో ప్లేలిస్ట్ కూడా ఇస్తాను కదా, మీరు అదైనా ఓపెన్ చేస్తే మీకు మన వీడియోస్ అన్నీ కనిపించేస్తాయి. చక్కగా మీరు ట్రై చేయొచ్చు, చాలా బాగుంటాయి, చాలా సింపుల్గా ఉంటాయి మన ఛానల్ రెసిపీస్. ఇప్పుడు వచ్చేసి మనం చింతపండు అనేది నానబెట్టి పెట్టుకోవాలి. దాన్ని బాగా నానిన తర్వాత చింతపండు నుంచి మనం పులుసు అనేది బాగా ఎక్స్ట్రాక్ట్ చేసేసుకుంటే మనకి బాగా పులుసు అనేది వచ్చేస్తుంది. ఎక్కడా మనకి తొక్కులు ఏమీ లేకుండా చక్కగా పులుసు అనేది తీసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్లో వచ్చేసి రెసిపీస్ అన్నీ చాలా టేస్టీగా ఉంటాయి. స్వీట్ రెసిపీస్ అన్నీ మ్యాక్సిమం మన ఛానల్లో బెల్లంతోనే ఉంటాయి. చాలా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ అనేవి మనకు ఉంటాయి. చూసారు కదా, మనకు ఆల్రెడీ ఇక్కడ 5 మినిట్స్ అయిపోయింది. 5 మినిట్స్ తర్వాత మూత తీసేసి ఒకసారి మళ్ళీ చేపలన్నిటిని బాగా కలుపుకోవాలి. తర్వాత ఆల్రెడీ చింతపండు పులుసు చేసి పెట్టుకున్నాం కదా, దాంట్లో మనం పోసేసుకుని చక్కగా మీడియం ఫ్లేమ్లో మనం బాగా ఉడికించుకోవాలి. అప్పుడు ఆ
చేపలు బాగా పులుసుని బాగా ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది మనకి. చాలా టేస్టీగా వస్తుంది ఈ రెసిపీ వచ్చేసి. ఇంకా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆల్రెడీ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా మన ఛానల్కి ఈ వీడియోకి నేను ఒక 100 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ కూడా చేయండి. ఇప్పుడు వచ్చేసి మనం పులుసు అదంతా వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకుని బాగా దగ్గర పడనివ్వాలి. పులుసు నీళ్ళుగా ఉంటే బాగోదు, కొంచెం చిక్కబడితేనే మనకి బాగా వస్తుంది టేస్ట్ వచ్చేసి. మధ్యలో అలా చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. బాగా పులుసు అనేది చిక్కబడటం స్టార్ట్ అవుతుంది, బాగా ఉడుకుతుంది కదా మనకి. ఇప్పుడు వచ్చేసి ఇలా ఉడుకుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. అప్పుడు తర్వాత ఏం చేయాలంటే స్టవ్ ఆఫ్ చేసేసుకుని కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేసుకుంటే ఆ వేడికి కొత్తిమీర అనేది బాగా మగ్గిపోతుంది. చాలా బాగుంటుంది మనకి టేస్ట్. అందులో మనం కరివేపాకు వేసాం కదా, దాని ఫ్లేవర్ కూడా చక్కగా దీనికి చేపలన్నిటికీ పట్టుద్ది. చాలా టేస్టీగా ఉంటుంది మనకి రెసిపీ వచ్చేసి. చూసారు కదా, మనకి స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే. కొత్తిమీర వేసే ముందుగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది రెసిపీ వచ్చేసి. ఎంతో టేస్టీగా ఉండేటువంటి గుమగుమలాడే చేపల పులుసు అనేది మనకి రెడీ అయిపోయింది. రెడీ అయిన తర్వాత దీన్ని మనం ఒక ప్లేట్లో తీసుకుని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండేటువంటి చేపల పులుసు మనకి టేస్టీగా రెడీ అవుతుంది. సండే స్పెషల్ రెసిపీ ఇది. ఇప్పుడు వచ్చేసి మనకి ఇది రాగి సంగటితో కానీ వైట్ రైస్తో కానీ తింటే చాలా బాగుంటుంది. రాగి సంగటి ఎలా ఈజీగా చేయాలో వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాము. అంతవరకు